హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో మీరు నా లాస్ట్ వీడియో చూసే ఉంటే మీకు తెలిసే ఉంటుంది కదా, మేము క్యాంపింగ్కి వచ్చాము అట్లా అని చెప్పి. సో దానికి కంటిన్యూషనే ఈ వీడియో. ఆ వీడియోలో వచ్చేసరికి మేము టెంట్ ఎట్లా వేసుకున్నాము అండ్ అలానే ఏమేమి కుక్ చేసుకున్నాము ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేశాను. సో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ముందు ఆ వీడియో అయితే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకా అప్పుడు టైం అయితే అరౌండ్ 4 అట్లా అవుతుంది అనుకుంటా. దగ్గరలో ఒక లేక్ లాగా ఉంటే దానికి వచ్చాము. లేక్ అయితే మాత్రం చాలా బాగుంది. సో అందరూ కూడా ఫిషింగ్ అది చేస్తూ ఉన్నారు. వచ్చినాయా నీకు ఎప్పుడైనా? అసలు ఎప్పుడైనా వచ్చినా రాలేదా? దగ్గర దగ్గర నువ్వు చేయి అంటున్నా, నువ్వు కూడా చేయకపోయావా అంటున్నా. వద్దా, ఇంట్రెస్ట్ లేదా? ఇంకా వాళ్ళు చేస్తే చాలంటావా? చాలా వెళ్ళిపోవచ్చా ఈరోజు? అంతే. ఫుడ్ ఓ పట్టలేదా? వచ్చిందా? వచ్చింది భయం. బేసిక్గా ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే, మన తెలుగులో చెప్పాలంటే మంచిగా అందరం కూడా చేపలు పట్టడానికి ట్రై చేస్తూ ఉన్నాం అనమాట. సో ఆల్రెడీ ఫ్రెండ్ వాళ్ళు వచ్చి ఐ థింక్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లా అవుతుంది అనుకుంటాం. మేము కొంచెం లేట్గా వచ్చాము. హంచ్ పడుకుంటాడని చెప్పి కాసేపు కార్లో అట్లా తిప్పాము. ఆ తర్వాత మేము వచ్చాము, కాసేపటికి వచ్చాము అనమాట. అవి వచ్చేటప్పటికే అందరూ కూడా ట్రై చేస్తూ ఉన్నారు ఇక్కడ ఫిషింగ్ అయితే మాత్రం. బట్ మా బ్యాచ్లో అయితే మాత్రం ఎవరికి అప్పటిదాకా ఒక్క ఫిష్ కూడా పడలేదు. బట్ పక్కనే కొంచెం అమెరికన్స్ అట్లా ఉన్నారు కదా, వాళ్ళకి మాత్రం మేము వచ్చిన తర్వాత ఈవెన్ నేను సతీష్ వచ్చిన తర్వాత కూడా దగ్గర చాలానే పడ్డాయి. మేము కూడా ముందైతే మాత్రం ఫిషింగ్ రాడ్ అది మేము కూడా తెచ్చుకొని వద్దాం అనుకున్నాం కానీ బట్ ఇంకా మర్చిపోయాము. ఫ్రెండ్ వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఉంది అని చెప్పారు కానీ బట్ ఇంకా అప్పుడు అంత ఇంట్రెస్ట్ ఏమి అనిపించలేదు అనమాట. సో అందుకే మేమైతే ఏం తీసుకోలేదు. వాళ్ళు చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నాము. ఇప్పుడైతే నేను మీకు కొన్ని టిప్స్ కూడా ఇస్తాను చూడండి. సో నాకు వచ్చిందనమాట డౌట్ యాక్చువల్గా. ఇప్పుడు ఇట్లా వేసి ఇట్లా దాన్ని ఏమంటారు, మేబీ ఆ యాంకర్ అది వేసి ఉంచుతారు కదా వాటర్లోకి, ఫిష్ పడింది అని ఎట్లా తెలుస్తుంది అని నాకు కూడా డౌట్ వచ్చిందనమాట. అప్పుడు వాళ్ళు చెప్పారు దానికి ఒక థ్రెడ్ లాగా ఉంది కదా, సో ఆ థ్రెడ్ కనుక అప్పటిదాకా కొంచెం లూజ్ గా ఉంటదంట. సో అది కనుక ఇప్పుడు చూసారు కదా, ఆయన పట్టుకుంటే మీకు అక్కడ థ్రెడ్ కనిపిస్తుంది అనుకుంటా ఉన్నాను. సో ఆ థ్రెడ్ కనుక టైట్ అయిపోతే అప్పుడు ఫిష్ పడినట్టంట. అప్పుడు వెంటనే ఇంక తీసి చూస్తే మనకు తెలుస్తుంది ఉందో లేదో అన్నది. అండ్ అలానే ఇంకొకటి ఏంటంటే, మేమందరం కూడా ఆర్టిఫిషియల్ ఫుడ్ పెట్టి ట్రై చేసాము. బట్ యాక్చువల్గా అయితే మీరు కనుక కొంచెం రియల్ ఫుడ్ ఏదైనా పెట్టగలిగితే అప్పుడు మాత్రం కొంచెం బాగా పడుతూ ఉన్నాయి ఫిషెస్ అయితే. And then you have to hold it really tight. Like this. Hang on, let me show. So Let me show. Like this. Like this. you gotta hold it really tight. Like this. Okay. like that. ఓకే అంట. Hold real tight. పట్టుకున్నాడు. బవన్ ఫిష్ పట్టుకున్నాడు. గుడ్ జాబ్ భవన్, గుడ్ జాబ్. నైస్. ఇచ్చేసి లేక్ అయితే మాత్రం చాలా బాగుంది. మీకు తెలుసు కదా, మేము అంతకుముందు మినియాపోలిస్లో ఉండేవాళ్ళం. మినియాపోలిస్ స్పెషల్ ఏంటి అంటే అక్కడ చాలా లేక్స్ ఉంటాయన్నమాట. సో ఐ థింక్ మోర్ దెన్ 10,000 లేక్స్ ఏమో ఉంటాయంటారు. సో చాలా ఎక్కువ కదా. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా వింటర్ ఒక్కటి కొంచెం స్నో ఎక్కువ అనే కానీ బట్ సమ్మర్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అసలు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మేము ఇప్పటికి కూడా అక్కడ సమ్మర్ అయితే మాత్రం మిస్ అయిపోతూనే ఉంటాము. ఆ తర్వాత హ్యూస్టన్ వచ్చిన తర్వాత మెయిన్గా ఇక్కడ మనకి
వాళ్ళకి బీచ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ వాటర్ ఎక్కడ కూడా మంచిగా ఉండదు అనమాట. అంత మురికి వాటరు ఇదే ఉంటుంది. సో అప్పుడప్పుడు కొంచెం అది అయితే మాత్రం మిస్ అయినట్టనే అనిపిస్తూ ఉంటుంది. బట్ ఫైనల్గా ఇక్కడ అనుకుంటా లేక్ ఎంత బాగుందో, అందులో ఉన్న వాటర్ కానీ అంతా కూడా చాలా బాగా అనిపించింది. సో చాలా రోజుల తర్వాత ఓల్డ్ డేస్ అనేవి గుర్తొచ్చాయి అనమాట. అక్కడ ఉన్నప్పుడు నేను సతీష్ ఎక్కువ ఈవినింగ్స్ అయితే వాక్కి వెళ్తూ ఉండేవాళ్ళం, బిఫోర్ మ్యారేజ్ కానీ ఆఫ్టర్ హంచ్ కానీ అన్నిసార్లు కూడా. సో సారీ, బిఫోర్ మ్యారేజ్ కాదు, ఆఫ్టర్ మ్యారేజ్, ఐ మీన్ బిఫోర్ హంచ్. సో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. సో అలా లేక్ నుంచి మళ్ళీ మా టెంట్ల దగ్గరికి వచ్చేసరికి కొంచెం చీకటి పడిపోయింది అనమాట. వచ్చిన తర్వాత ఇంకా కొంచెం క్యాంప్ ఫైర్ అది స్టార్ట్ చేశారు. కిడ్స్ కోసం అయితే మార్ష్మెల్లోస్ అవన్నీ కూడా పెట్టారు ఆ ఫైర్ లో. అట్లా వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇంకా ఇక్కడైతే కొన్ని కార్న్ అవి కూడా తెచ్చారనమాట. సో అవన్నీ కూడా ఫ్రై చేస్తా ఉన్నారు. అండ్ ఒక పక్క చికెన్ కూడా గ్రిల్ చేస్తా ఉన్నారు. ఎందుకు నిమ్మకాయ కూడా పెట్టేశారు? వచ్చింది ఇంకోసారి చికెన్ పోతే అయ్యా అది లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకొని దాన్ని నేను తిప్పనా? సో అలా గ్రిల్ చేసుకున్నవి అయితే మాత్రం మంచిగా ఫుడ్ అది ఎంజాయ్ చేసిన తర్వాత అందరం కూడా మళ్ళీ కూర్చొని ముచ్చట్లు చెప్పుకోవటం స్టార్ట్ చేసాము. సో ఇప్పుడు అది ఇక్కడ మీకు కూడా చూపిస్తాను చూడండి. మెయిన్గా అక్కడ ఏం మాట్లాడుకుంటూ ఉన్నాము అంటే అందరం కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి అనమాట. ఐ మీన్ కొంతమంది ఆంధ్ర, కొంతమంది తెలంగాణ, కొంతమంది రాయలసీమ అట్లా ఉన్నారు. యాక్చువల్గా వేరే వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటే అప్పుడు ఇలా వచ్చిందనమాట. ఓ మీ సైడ్ అలా పిలుస్తారా, మా సైడ్ ఇట్లా అని చెప్పి ఇంకా వరుసగా ఇంకా అన్ని కూడా కంటిన్యూ చేసాము. కొన్ని ఏవో మాకు తెలిసినవి అట్లా. సో మీరు కూడా వినండి, మీకు ఏమైనా తెలిస్తే మీరు కూడా కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఐ మీన్ మీరు ఎట్ సైడ్ నుంచి కానీ లేకపోతే మీరు కూడా అంతే అంటారా లేదా అన్నది అయితే కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. పూరలు దేవింది మూకడు అంటారా మీరు? మేము బాండి అని అంటాం. మరి మేము కొంచెం చెప్పేది అందుకే మీరేమంటారు? ఏంటిది బాండియా మూకుడా? అంటే మనం మూకుడనే అంటాం కదా, బాండి అని కూడా అంటారు అనుకుంటా. మూకుడు ఎక్కువ అంటారు కదా. కళాయి అంటారు. కళాయి అంటారు. పత్రం అని అంటాము. ఏంటిది? తిరగాలి ఆవిడంతా అదే కదా. రోకలు కాకుండా ఇంకోటి ఉంటుంది కదా, అదే అందులో ఆయన గంటి గంటే గుళ్ళో గంట గంటి వేరు అంటే మేము కూడా గంట అంటాం, అందుకనే సింక్ అయ్యా గంట పైగా మనం ఏమంటాం, ఎలా వచ్చాము అంటే కార్ లో వచ్చాము, బస్ లో వచ్చాము, కార్ మీద వచ్చాము, బస్ మీద వచ్చాము. యాక్చువల్ మనం తాళం అంటాం కదా, ఇంకోటి డోర్ ని వాకిల్ అంటారు. ఇంకా షర్ట్ ని చొక్కా అంటామా, వీళ్ళు అంగి అంటారు కదా. కాదు తెలంగాణ అంగి. ఏంది నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి నీకు తెలుసా? కాదు మా ఆయనేమో చొక్కా అంటారు. అంగి అంటారు. కాదు
ఇస్కని ఏమంటారు? నీరసంగా ఉందంటే ఏమంటారు? కరీంనగర్ అటు సైడ్ తెలంగాణలో ఉస్కే అంటారు. ఓహో ఇస్కని ఉస్కే నీరసమే అంటారు. సో అలా అందరం కూడా సరదాగా కాసేపు మాట్లాడుకొని తర్వాత ఇంకా వెళ్ళి పడుకున్నాము. ఇప్పుడు నేను పడుకున్నాక అందరూ పడుకున్న తర్వాత ఒక బిట్ ఇంక్లూడ్ చేస్తాను చూడండి. అప్పటికి అందరూ కాదు, ఇంకా స్టిల్ కొంతమంది లేచే ఉన్నారు. బట్ అయినా కూడా చూడండి ప్లేస్ అది ఎట్లుంటది ఏంటి అన్నదైతే. చూసారా ఆ సౌండ్ ఉంటుంది చూసారా, నాకు ఆ సౌండ్ మిడతలు చేస్తాయా ఏమో. ఆ సౌండ్ విని నాకు ఎన్ని రోజులు అయిపోతా ఉందో, చాలా రోజుల తర్వాత విన్నట్లుందనమాట. ఎప్పుడన్నా చిన్నప్పుడు వినేదాన్ని, మళ్ళీ ఇప్పుడు వింటమే. అంత చీకటిగా ఉంటుంది. సో అందరు ఉన్నప్పుడు బాగానే ఉంటుంది కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది, అంటే ఉన్నంతసేపు బాగానే ఉంటుంది కానీ అసలు ఇద్దరే ఉన్నా కూడా భయం వేస్తుందేమో అని చెప్పి. అంత చీకటిగా ఉంటుంది. అండ్ ఇంకా సౌండ్ కూడా ఏముండదు అనమాట. కొంచెం దూరంగా ఉంటాయి కదా, వేరే వాళ్ళు ఉన్నా కూడా టెంట్ అది వేసుకొని. సో కొంచెం భయంగానే ఉంటుంది అని చెప్పొచ్చు ఒక్కొక్కసారి అయితే మాత్రం. అండ్ ఇంకెక్కడైతే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అప్పుడే లేచి ఇంక వీళ్ళిద్దరూ గోల చేయటం మొదలేసేసారు. నో మార్నింగ్ ఇస్టు డాడీ బయట కూర్చోండి ఎందుకు. The sky is blue and the clouds are from white. Sky is blue, clouds are white. వీళ్ళిద్దరైతే రోజు కూడా ఎక్కడున్నా కూడా ఇంతకన్నా చాలా ఎక్కువ చేస్తూ ఉంటారనమాట. ఇంకా టెంట్లో కొంచెం తక్కువే చేశారని చెప్పొచ్చు నన్ను అడిగితే మాత్రం. ఇద్దరు ఒకరినొకరు గిల్లుకుంటూనే ఉంటారు. అండ్ ఇంక ఇప్పుడు చూసారా, ఇప్పుడే మార్నింగ్ అయింది కదా. సో ఐ థింక్ ఆ టైం వచ్చేసి అప్పుడు 6 అట్లా అవుతుంది అనుకుంటా. నిన్న లేక్ అది వెళ్ళాం కదా, సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఆ లేక్ అంత బాగుంటుంది అని కూడా. సో నేను ముందే సతీష్కి చెప్పాను, నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోతాను, నన్ను కొన్ని ఫొటోస్ తీయాలి అట్లా అని చెప్పి. సో అందుకే లేచా అనమాట యాక్చువల్గా అయితే మాత్రం. బట్ బయట చూసారా ఎంత బాగుందో. సో వెదర్ మీకు చూస్తేనే అర్థమవుతూ ఉంటుంటుంది కదా ఎర్లీ మార్నింగ్ అట్లా అని చెప్పి. మేమే ముందు లేచాము అనుకుంటే ఇక్కడ బయట ఆల్రెడీ లేచి పనులు అవి కూడా చేసేస్తూ ఉన్నారు. సో టీ పెడతా ఉన్నారు అందరి కోసం కూడా. ఆల్రెడీ కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళది అంటే రెడీ అయిపోయి వెళ్ళిపోయారు కూడా అనమాట. సో పిల్లలకి అది మళ్ళీ క్లాసెస్ ఏవో ఉన్నాయనుకుంటా. సో వాటి కోసం అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయారు. మేము ఇంకా మాకు ఈరోజు అంటే సండేనే, సో ఆఫ్టర్నూన్ కల్లా ఇంటికి వెళ్తే చాలు అని చెప్పి ఇంకా స్లోగా ప్యాక్ చేసుకొని రెడీ అవుతా అట్లున్నాము. హంచిగాడు అయితే మళ్ళీ వాడి సైకిల్ తీసుకొని అట్లా కొన్ని రైడ్స్కి అది వెళ్ళేసి వచ్చాడు. నేను ఈ లోపు కొంచెం ఫ్రెష్ దగ్గరలోనే వాష్రూమ్స్ అవి ఉంటే కొంచెం వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వచ్చాను. నా దగ్గర ఏదైనా కొంచెం అన్న మంచి అలవాటు ఉంది అంటే అది ఇదే అనమాట. అది ఎర్లీ మార్నింగ్ అయినా నైట్ అయినా కూడా నాకు నేను అవ్వాలి అనుకున్నాను అంటే మాత్రం ఖచ్చితంగా ఆ టైంకి రెడీ అయిపోయి ఉంటాను. అవతల వాళ్ళు మిస్ చేయాల్సిందే తప్ప నేను మాత్రం మిస్ చేయను. Okay. Yeah, Hancho won the game.
Daddy got slippers. That is what daddies will do na. సో అలా లేక్ దగ్గర అయితే కొన్ని ఫొటోస్ అవి తీసుకొని మళ్ళీ టెంట్ దగ్గరికి అది వచ్చేసాము. పర్లేదు, ఫొటోస్ అయితే మాత్రం కొంచెం బాగానే వచ్చాయి. యాక్చువల్గా నేను మార్నింగ్ అయితే బాగా వస్తాయి అనుకున్నాను, బట్ అప్పుడే సన్ రైజ్ అవుతూ ఉంటుంది కదా, సో అంత బాగా అయితే రాలేదు. కానీ బట్ పర్లేదు అనమాట, వెళ్ళినందుకైతే ఏవో కొన్ని అయితే తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్యాకింగ్ అది కూడా చేయటం స్టార్ట్ చేసాము. నేను టెంట్ అది తీసేస్తున్నప్పుడు తీసా అనుకున్నాను కానీ వీడియో, బట్ మరి మిస్ చేశానో ఏమో తెలీదు, ఆ బిట్ అయితే లేదనమాట. సో అందుకే అది ఇక్కడ ఇంక్లూడ్ అయితే చేయట్లేదు. బట్ వేయటం కష్టం కానీ తీయటం ఎప్పుడు కూడా అంత కష్టం కాదు కదా, త్వరగానే అయిపోయింది. సతీష్ అను ఇంకొక వేరే అన్న ఉంటే ఇద్దరు కలిసి ప్యాక్ చేసేసారు. అండ్ ఇంకా ఇక్కడ నేనైతే హంచ్ గాడికి ఏదో ఒకటి పెడితే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి దొరికితే అది పెడతా ఉన్నాను. సో ఫస్ట్ అయితే పుచ్చకాయ ఉంటే ఆల్రెడీ దాన్ని కట్ చేశారనమాట. సో అదే నేను కొంచెం తిని వాడికి పెడతా ఉన్నాను. కొంచెం వాళ్ళు ఏదో ఒకటి తింటే మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. టు బీ హానెస్ట్ అండి, న్యూ మామ్స్ ఎవరైనా ఉంటే ఫస్ట్లో మాత్రం చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, బద్ధకం కూడా ఉంటుంది ఒక్కోసారి. తర్వాత చేయొచ్చులే, తర్వాత చూడొచ్చులే, అట్లా ఏదో ఒకటి అనుకుంటా ఉంటాం అనమాట. ఒకవేళ అప్పుడే ఏదైనా పెట్టున్నాం అనుకోండి, మళ్ళీ తర్వాత కాసేపటి తర్వాత చూడొచ్చులే అట్లా అనుకుంటూ ఉంటాము. ఇలాంటివన్నీ కూడా ఎక్స్పీరియన్స్తో పాటు మనకు అర్థమవుతూ ఉంటాయి అనమాట. ఏదో ఒకటి ఎప్పుడు ఏం దొరికితే అది పెట్టేస్తే తర్వాత ఏదైనా మిస్ అయినా కూడా బాధ ఉండదు అట్లా అని చెప్పి అలా మన థింకింగ్ కూడా మారుతూ ఉంటుంది. నేను ఫస్ట్లో చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉండేదాన్ని, చాలా కాంప్లెక్స్గా కూడా ఆలోచిస్తూ ఉండేదాన్ని అనమాట. ఇది పెట్టచ్చు, ఇది పెట్టకూడదు, అది పెట్టాలి, ఇట్లా ఏదేదో ఆలోచించేదాన్ని అనమాట. బట్ మరీ అన్హెల్దీ కాకుండా అప్పుడప్పుడు ఏది పెట్టినా కూడా ఓకేనే. ఐ మీన్ ఆల్ ద టైమ్ కంప్లీట్ న్యూట్రిషియస్ ఫుడ్డే పెట్టాలి అంటే అది కుదరదు కదా, సో అట్లా చెప్తా ఉన్నాను. అండ్ ఇంక ఇక్కడైతే మేము మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అది కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాము. యాక్చువల్గా ఏం వద్దనుకున్నాం అనమాట, అందరం వెళ్ళిపోదాం, ఇంకా ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవటమే అనుకున్నాము. ఇప్పుడు అక్కడ ఉన్నారు కదా ఆర్కే అన్న అనుకుంటా, అట్లా ఎట్లా వెళ్ళిపోతాము, చేసుకొని వెళ్దాము అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేశారు. కర్రీ చేసేసారు, చపాతీ అంటే నిన్న వాటిని పూరీలాగా వేశారు కదా, ఈరోజు వాటిని చపాతీలాగా చేశారు. నిజంగా ఒక్కోసారి ఇట్లాంటివన్నీ పని అనుకుంటాం కానీ ఇంకా అందరూ వెళ్ళే మూడ్లో ఉంటారు కదా, వెళ్ళిపోయి ఏదో ఒకటి తినొచ్చులే అట్లా అనుకుంటాం కానీ బట్ చాలా హెల్ప్ అవుతాయి అనమాట. సో నేను హంచగడికి అయితే మాత్రం అక్కడే మంచిగా ఒక 1 or 2 చపాతీలు కూడా పెట్టేసుకున్నాను. సో ఇంకా వాడు ఆఫ్టర్నూన్ వరకు సేఫ్ అనమాట, ఇంకా వాడికి చాలా వరకు ఆకలేదు కదా. అండ్ మేమందరం కూడా బాగా ఎంజాయ్ చేసాము. అంత మార్నింగ్ వేడివేడిగా కదా, కర్రీ కూడా చాలా బాగుంది. సో అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇంక ఇక్కడ హంచగడ్ అయితే చూసారా, ఎప్పుడు ఏదో పెద్ద చదివేసినట్టు అప్పుడే కూర్చొని పెద్ద ఏదో చదివేద్దామని చూస్తూ ఉన్నాడు. బట్ ఎవరు ఎంత ఎంజాయ్ చేయాలనుకున్నా కూడా కిడ్స్కి ముందే చేయండి, కిడ్స్ తర్వాత అయితే మాత్రం వాళ్ళ వెనక తిరగటమే సరిపోతుంది. బాగా మేనేజ్ చేశారన్న మీరు మాత్రం, మీ ఓపిక మాత్రం మెచ్చుకోవచ్చు. ఓ మై గాడ్, అసలు అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదు. చేస్తూనే ఉన్నారు కానీ అసలు అంతే అదే కదా. యా, థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేసినందుకైతే. నేను ఈరోజు డైరెక్ట్గా చెప్దామని చెప్పి ఆన్ చేసి ఉంచాను అనమాట. థ్యాంక్ యూ, బాగా ఎంజాయ్ చేసాము. ఎప్పుడు ఇట్లా ఇంతమందితో అయితే ఎప్పుడు వెళ్ళలేదు, అసలు బాగా అనిపించింది. థ్యాంక్ యూ. అవునవునా, అదే కదా. సో ఇప్పుడు మీరు ఎవరైతే చూసారో వాళ్ళందరూ కూడా మా కమ్యూనిటీ అయితే కాదనమాట, మేము తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఒక కమ్యూనిటీలో ఉంటారు. సో వాళ్ళు క్యాంపింగ్కి వెళ్దాము అని డిసైడ్ అయినప్పుడు మమ్మల్ని కూడా అడిగారు, మీకు కూడా ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పి. నేను కూడా వస్తాను అట్లా అని చెప్పాను అనమాట. సో అట్లా జాయిన్ అయ్యాము. బట్ వాళ్ళ కమ్యూనిటీ కాదు అనే కానీ ఇప్పటికే చాలాసార్లు మీట్ అయ్యాం కదా, సో అందరూ కూడా చాలా బాగుంటారు కదా. Mine. This is mine. Cheese. ఈమెన్ నేను చాక్లెట్ పెట్టమన్నా, ఇంత చాక్లెట్ ఇప్పటిదాకా ఎవరు పెట్టలేదు కదా సత్తి. ఏంటి సో అలా అందరం కూడా మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా వచ్చేటప్పుడు అనుకుంటా మధ్యలో ఆగి సో కొంచెం దప్పిగ్గా అట్లా అనిపించింది, సరే కదా అని చెప్పి స్మూతీ కింగ్లో స్మూతీ బౌల్ ఉంటుంది. నేను తీసుకున్న చూసే ఉంటారు కదా, అది కోకో పిటాయా అనమాట. నాకు అది నచ్చుతుంది, ఆల్ టైమ్ మై ఫేవరెట్, నేను ఎప్పుడూ అదే తింటూ ఉంటాను. సో ఎవరికైనా నా టేస్ట్లో ఏమైనా నచ్చే వాళ్ళు ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి, ఐ హోప్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటా ఉన్నాను.
నాకు బోర్ కొట్టినప్పుడల్లా నేను అక్కడికే వెళ్ళి అదే తినేస్తూ ఉంటాను. బట్ ఎవ్రీ టైము నేను కొంచెం వాళ్ళ పైన చాక్లెట్ సిరప్ వేస్తారనమాట. సో ఎవ్రీ టైం నేను కొంచెం ఎక్కువ వేయమని చెప్తా ఉంటాను, వాళ్ళు కొంచెం ఎక్కువ వేస్తారు. బట్ ఈ రోజు అయితే నేను చెప్పిన దానికి దచ్చుకుందో ఏమో, చాలా వేసింది అనమాట. ఇంకోసారి అడగనంత వేసింది, విరక్తి వచ్చిందని చెప్పొచ్చు తినేసరికి అయితే నాకు. అండ్ ఇంక ఇక్కడైతే ఇంటికి వచ్చాము. వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ అందరం కూడా మంచిగా పడుకున్నాము అనమాట. కాసేపు పడుకున్నాము. నేను నిద్రపోను ఆఫ్టర్నూన్, సో నేను లేచే ఉన్నాను. కానీ బట్ మిగతా సతీష్, హన్ష్ వీళ్ళైతే నిద్రపోయారు. మా చిన్నప్పుడు కూడా మేము బయటికి వెళ్ళినా కూడా సాయంత్రానికి ఇంటికి వచ్చే తింటాం అనమాట. బయట తిన్నా కూడా ఒకవేళ మళ్ళీ ఇంటికి వచ్చి మా అమ్మ చేసింది తినాల్సిందే. సో ఇప్పుడు అదే మా ఇంట్లో కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. ఐ మీన్ అప్పుడంటే మా అమ్మ బాగా చేస్తుంది కాబట్టి మేము బయట ఏ గడ్డి తిన్నా కూడా ఆబ్వియస్లీ అమ్మ అంత బాగా అయితే ఎవరు కుక్ చేయలేరు కదా, సో అట్లా తినేవాళ్ళం అనుకునే వాళ్ళము. సో ఇప్పుడు మళ్ళీ సతీష్ కూడా అట్లనే చేస్తూ ఉంటాడు అనమాట. చాలా వరకు అయితే మాత్రం తనకి నేను కుక్ చేసిన ఫుడ్డే తనకు చాలా నచ్చుతూ ఉంటుంది. సో ఈవినింగ్కి నేను కొంచెం బెటర్ అయిన తర్వాత ఇంకా మంచిగా కుక్ చేశాను. కొంచెం బగారా రైస్, పన్నీర్ కర్రీ అట్లా కుక్ చేశాను. సో అలా ఇంకా ఫుడ్ తింటా కొంచెంసేపు బిగ్ బాస్ చూసి ఇంకా పడుకున్నాము. సో అంతే, ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తా ఉన్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వ్లాగ్. బై బై.